హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటి అంటే రాజ్ తరుణ్ గారి గురించి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది చిట్టిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే అమ్మ. సార్, రాజ్ తరుణ్ గారి విషయంలో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఏం చెబుతాడు రాజకీయ దృష్టిలో విషయం 11 ఏళ్ళు అమ్మాయితోటి సహజీవనం చేశాడు. సహజీవనం చేసి ఇంకా వేరే అమ్మాయిలతోటి సంబంధాలు ఉన్నాయి. వేరే అమ్మాయితోటి ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆడపిల్ల అయినా బయటకు వచ్చి నన్ను వాడుకున్నాడని చెప్పుద్దా? ఏ ఆడపిల్ల అయినా చెప్పదు. అది ఎంత జరిగితే ఎంత నిజమైతే బయటకు చెప్పుకుంటుంది. ఇలా కనుక ఇప్పుడు ఆ అమ్మాయి మీద నిందలు వేసి అమ్మాయికి డ్రగ్స్ ఉన్నాయని, ఆ అమ్మాయికి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఇద్దరు 11 ఏళ్ళు. మరి డ్రగ్స్ ఉన్న అమ్మాయితో 11 ఏళ్ళు ఇలా గడిపావు నువ్వు. ఇవన్నీ రాజ్ తరుణ్ అతను హీరో అయ్యాడు, ఇండస్ట్రీ అతనికి మంచి అవకాశం ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడు, సడన్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, వచ్చినాక సక్సెస్ అయ్యాడు. ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇచ్చింది అతనికి. ఆ గౌరవ స్థానాన్ని, గౌరవ చిరునామా అది కాపాడుకోవడం చేత కాదు అతనికి. అది అంతకుముందు కూడా తాగేసి యాక్సిడెంట్ చేసి ఒక గలాబా చేశాడు. సో క్యారెక్టర్లెస్ ఫెలోగా తయారయ్యాడు. సో ఇప్పుడు ఏదో అమ్మాయి మీద నిందేసి ఆ అమ్మాయిని బదనాం చేయడానికి చూస్తుంది. యాక్చువల్ విషయాలని చూస్తే ఇతని క్యారెక్టర్ వీక్, క్యారెక్టర్లెస్ ఫెలోగా ఉన్నాడని గత చరిత్ర, అతని పిల్లడి చరిత్ర చూస్తుంది. లూజ్ క్యారెక్టర్, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు ఆ అమ్మాయి జీవితాన్ని ఇప్పుడు ఏదో కొత్త మోజు. 11 ఏళ్ళు అయిపోయింది, కొత్త మోజు. ఇంకో కొత్త మోజు. ఈ కొత్త మోజు ఈ తిరుగుబోతు బాపతుగా అతను ఖచ్చితంగా రాజ్ తరుణ్ అంటే బ్యాడ్ క్యారెక్టర్, గత చరిత్ర అతని గతంలో అతను తిరుగుడుని బట్టి బ్యాడ్ క్యారెక్టర్. ఆ పిల్లని అనవసరంగా బదనాం చేయడం కరెక్ట్ కాదు. అంటే మళ్ళీ ఆ అమ్మాయి కూడా రాజ్ తరుణే కావాలి అనుకుంటుంది, పెళ్ళైంది అని చెప్పి. 11 ఏళ్ళు ఉన్నాక తను కావాలనక వద్దంటుందా కదా. 11 ఏళ్ళు కలిపినాక ఇప్పుడు ఇంకోటి దగ్గర ఇదని కాదని ఇంకొకరితో ఆ పిల్ల జీవితం గడపగలదా? 11 ఏళ్ళు, ఒక సంవత్సరం కాదు, ఏదో ఉన్నాము, కలిసాము, విడిపోయామంటే వేరు. 11 ఏళ్ళు అన్నాక ఎంత 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 జీవితం ప్రయాణం చేశారు మీరు. ప్రయాణం చేసినాక అందుకని ఆ అమ్మాయి జెన్యూన్గా నాకు అతనే కావాలి, నా భర్త అతనే కావాలంటాను. దాంట్లో అమ్మాయి అనేది తప్పులేదు. వీడు ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ ఉంది, అమ్మాయికి ఇంకో అమ్మాయిలు ఇతరులతో పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ పిచ్చివాగుడు. ఒక అమ్మాయిని బదనాం చేయటం, అమ్మాయి మాటలు బట్టి ఇతను మాటలు చూస్తే ఆ అమ్మాయి జెన్యూన్గా చెప్తుంది, జెన్యూన్గా జరుగుతుంది. ఖచ్చితంగా ఐ విల్ సపోర్ట్ దట్ గర్ల్. థ్యాంక్ యూ సార్.